కలంజలి వినాయక విగ్రహ తయారీ కేంద్రం కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. వరంగల్ రోడ్, గ్యారపల్లి, కాటారం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. గైస్, ప్రతి సంవత్సరము జరిగే వినాయక చవితి అప్పుడు మనము విగ్రహాలని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తామో ఈసారి కూడా మనం అదే విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నాము. సో దెన్ ఇక్కడ మొత్తం టోటల్ 18 టైప్స్ ఆఫ్ గణేష్ విగ్రహాలు మీకు కనిపిస్తాయి. 200+ ఉంటాయి, ఇక్కడ 260 వరకు ఉంటాయి. కింద ఒక 4 ఫీట్ నుంచి 9 ఫీట్ వరకు మీకు ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. సో దెన్ చూద్దాం పదండి, ఏమేమి ఉన్నాయి, ఏం మోడల్స్ ఉన్నాయి అనేది చూద్దాం పదండి. గైస్, చూసారా, ఇది ముషికం మీద ఉన్న గణపతి మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ముషికం మీద ఉన్న గణపతి ఇది. ఇంకా కొంచెం ముందుకు పోదాం. ఇది 9 ఫీట్, చాలా పెద్దదనమాట. ఇది బొజ్జ గణపతి కూడా అని అనొచ్చు. సింహాసనం మీద కూర్చొని ఉండి ఎంత అందంగా ఉందో చూసారా. దేవుని యొక్క చెవులు కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ఈ విగ్రహంలో. మీకు ఆభరణాలు కూడా మంచిగా తీర్చిదిద్దారు. నామం కూడా చూసారా ఎంత క్లీన్ ఫినిషింగ్గా ఉందో చూడండి. పెట్టిన నామాలు కూడా మీకు మంచిగా కనబడతాయి. ఇంకా కొంచెం ముందు పోదాం. టైప్స్ ఆఫ్ ఇది హంస మీద ఉన్న విగ్రహం ఇది చూసారు కదా, హంసం మీద ఉంది. ఇది చాలా బాగుంది. ఇది చూడండి, స్నేక్. ప్రతి గణపతికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నామాలు పెట్టడం జరిగింది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు మీకు ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. గైస్, ప్రతి సంవత్సరము వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు? మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరు కలిసి పండగ చేసుకోవాలి, ఏ ద్వేషాలు లేకుండా అందరు కలిసి ఉండాలి అనే మనం ఏదైనా మన సనాతన ధర్మంలో పండగలు అనేది నిర్వహించుకుంటాం. అంతేకాదు, మన సనాతన ధర్మంలో చాలా వరకు మీరు చూస్తే మీకు కనిపించేది ఏంటంటే, మనము కనిపించే జంతువులని, పక్షులని, నీటిని, వాగుని, సముద్రాన్ని ప్రతిదీ మనం కొలుసుకుంటాము. పోషమ్మని ఇట్లా ప్రతిదీ ఆచారాన్ని బట్టి కొలుసుకుంటాం. కాబట్టి మన సనాతన ధర్మం ఈరోజు ఇంత మంచిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలి అని కోరుకుంటాను. ఇది రోమాలు ఉంది మీకు ఇక్కడ. రాముడు కూడా కనిపిస్తున్నాడు మీకు ఇక్కడ. వాహనం వచ్చేసి ఏనుగు వాహనము. 2 సైడ్స్ ఇటు పక్కన మీకు ఇక్కడ హంస కనబడుతుంది, ఇటు పక్కనేమో ఏనుగు కనబడుతుంది. 9 ఫీట్ రోమాల్ ఉన్న విగ్రహం ఇది. మనన్నే దీనికి ఇన్ఛార్జ్ సుమన్. హాయ్ బ్రో. ఇది కూడా చూశారు కదా, చాలా బాగుంది. ఇవి కూడా మీకు ఇక్కడ హంసలు కనబడతాయి. రెండు హంసలు కనబడతాయి ఇక్కడ. హంసం మీద కూర్చున్న గణపతి మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూశారు కదా, కలర్ ప్రతిదీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి. కింద బేస్ అనేటివి కూడా వాహనాలు వేరే ఉంటాయి. కొన్ని మీకు చూడటానికి డిఫరెంట్ కనబడతాయి. ఇది చూడండి, ఇది సింహాసనం మీద కూర్చుంది. రాజసింహాసనం అంటారు చూసావా, అలాంటి సింహాసనం మీద కూర్చున్న విగ్రహాలు. ఇక్కడ నుంచి మీరు అక్కడ దాకా కనబడుతున్నాయి కదా, ఇవి 5 ఫీట్ నుంచి 4 ఫీట్ 9 ఫీట్ ఇట్లాంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ. టోటల్గా మీకు ఇక్కడ చూడటానికి 200+ మీకు ఇక్కడ కనిపిస్తాయి. గైస్, ప్రతి సంవత్సరము మనం చేసుకునే పండగ అంగరంగ వైభవంగా, ఆనందంగా, అందంగా కనిపించాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే, ముందే రండి, ఒక మంచి విగ్రహాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే చెప్తాను నేను కూడా. యాక్చువల్లీ ఇక్కడ లోపల ఉన్నాను కదా, చాలా చెమట వస్తుంది, మీకు చూపించాలనే ఆతృతతో ఉన్నాను. ఇక్కడ ఇంకోటి చూడండి, సిల్వర్ టైప్లో ఉన్న గణపతి కనబడతాడు. బొజ్జ గణపతి, లంబోదరుడు అని కూడా అంటారు చూసారా అలా. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. ఒకటి చీతా టైప్ కూడా ఒకటి ఉంది. ఈ టైప్ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది నంది వాహనం మీద. ఇలాంటి ఒక సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా గుర్తొస్తూ ఉంటాడు. ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పటి నుంచి ఈ గణపతి వినాయక చవితి జరుపుకుంటారు అని అంటారు. సో దెన్ ఆ టైం నుంచి జరుగుతుంది. కాబట్టి మన ధర్మాన్ని, మన ఆచారాలని, మన పద్ధతుల్ని పాటించుకుంటూ
మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాను. ఇది నంది 4 ఫీట్ గ్యాస్. ఇది చూసారా, నంది వాహనం మీద ఉన్న గణపతి. ఇది రోమాల్, ఇది 5 ఫీట్ ఉంది. దీని సిట్టింగ్ వేరే ఉంది, ప్లస్ రోమాల్తో ఉంది. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ప్రతిదీ చూపిస్తున్నా. సో దెన్ మీరు కూడా ఎవరైనా కూడా చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక టైప్ చూస్తాను చూడండి. ఇది నంది వాహనము, దీని మీద జ్యువెలరీ ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. అక్కడ ఇంతకుముందు ఉన్న నంది వేరు, ఇక్కడ ఉన్న టైప్ ఆఫ్ నంది వేరు. ఇది చూసిన రోమాలు చాలా బాగుంది. సో దెన్ మీకు ఇక్కడ చూడటానికి ప్రతిదీ డిఫరెంట్గా కనిపిస్తుంది. 18 మోడల్స్ కాబట్టి ప్రతిదీ చూసుకోండి, మంచిగా చూసుకొని హైలైట్గా కనబడేది తీసుకొని వెళ్ళాలి. ఈసారి వినాయక చవితి అంగరంగ వైభవంగా నిర్వహించాలి. మన ధర్మాన్ని మనం కాపాడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయక చవితిలో చందాలు కూడా ఇవ్వాలి. చందాలు ఇచ్చి ప్రతిదీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. చందాలు తీసుకోవడమే కాదు, వాటికి వచ్చిన ఖర్చు కూడా, లెక్కలు కూడా ప్రతి ఒక్కటి చెప్తేనే అందరికీ మంచిగా ఉంటుంది. సో దెన్ అలాంటి పద్ధతిలో నిర్వహిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది చూసారా, 9 ఫీట్, చాలా బాగుంది గైస్. సీతా కలరు. నేను ఇట్లా ఒక ఎగ్జాంపుల్, నేను ఫోకస్లో లేను అంటే మీన్స్ ఏంటంటే వెలుతురు అనేది లేదు. ఇప్పుడు ఈ టైప్లో వెలుతురు అనేది చూసారా, ఒక గణపతి మీద ఒక వెలుతురు అనేది పడితే ఎంత అందంగా కనబడుతుందో చూడండి. చాలా అందంగా కనబడుతుంది మనకి చూడటానికి. చూసారా, ఇది ఎలా ఉంచండి, నంది వాహనం మీద ఉన్న గణపతి. చలో గైస్, మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్. లైక్ కొట్టడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.